హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్ లో? ఇది ఊహించారు ఎవరైనా? నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యా. ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని ఎవరినైతే పిలుచుకుంటున్నామో ఆ శుభ్మాన్ గిల్ ని T20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్ నుండి నిర్మోహమాటంగా లేపేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్క దెబ్బకి ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి. గిల్ అవుట్, ఇషాన్ కిషాన్, రింకు సింగ్ ఇన్. అండ్ షాక్స్ ఇక్కడతో ఆగలేదు. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ ఎవరో తెలుసా? స్కై డిప్యూటీగా ఎవరు ప్రమోట్ అయ్యారో తెలుసా? మన బాపు అక్షర్ పటేల్. అసలు అజయ్ తగార్కర్ మైండ్ లో ఏముంది? గిల్ ఎందుకు డ్రాప్ చేశారు? ఇషాన్ కిషన్ కంబ్యాక్ వెనుక ఉన్న అస్సలు రీజన్ ఏంటి? మరి 2026 వరల్డ్ కప్ లో మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో ప్రతి పాయింట్ ని పోస్ట్ మార్టం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, బికాస్ మన వరల్డ్ కప్ టీమ్ స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టాక్ ఆఫ్ ద టౌన్ శుభ్మాన్ గిల్ డ్రాప్. ఫ్రెండ్స్, మనం నిజం మాట్లాడుకోవాలంటే T20 ఫార్మాట్ లో గిల్ స్ట్రైక్ రేట్ మీద చాలా రోజుల నుండి డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. ఓడిఐలో కింగే, టెస్ట్ లో ప్రిన్సే, కానీ T20కి వచ్చేసరికి ఎక్కడో ఇంటెంట్ మిస్ అవుతుంది అని అజయ్ తగార్కర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. రిపోర్ట్స్ ప్రకారం అజయ్ తగార్కర్ క్లియర్ గా చెప్పారు, T20 క్రికెట్ మారిపోయింది, మనకి యాంకర్స్ వద్దు, డెస్ట్రాయర్స్ కావాలి. గిల్ స్టార్టింగ్ లో టైం తీసుకుంటున్నాడు, దానివల్ల పవర్ ప్లే వేస్ట్ అవుతుందని సెలెక్టర్స్ భావిస్తున్నారని. పోనీ కెప్టెన్సీ కోటాలో ఉండిపోతాడంటే అక్కడ కూడా షాకే. వైస్ కెప్టెన్సీ పోయింది, చివరికి ప్లేస్ కూడా పోయింది. దీనికి మెయిన్ రీజన్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ. వీళ్ళ గ్రోత్ చూసి గిల్ ని పక్కన పెట్టక తప్పలేదు. సంజు శాంసన్ ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేస్తాడు. అభిషేక్ శర్మ విధ్వంసం మనం IPL లో చూసాం, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా చూసాం. వీళ్ళ మధ్య గిల్ స్లో అప్రోచ్ సెట్ అవ్వట్లేదు అని BCA టఫ్ కాల్ తీసుకునింది. ఇది గిల్ ఫ్యాన్స్ కి బాధ కలిగించిన, టీమిండియా ఫ్యూచర్ కోసం తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇదే. సో ఫైనల్ గా సంజుకి న్యాయం జరిగిందని చెప్పాలి. సో ఇక్కడ టాలెంట్ గెలిచింది. ఫైనల్ గా మన సెలెక్టర్స్ గంభీర్ మాట వినకుండా టీమిండియాకి ఏది మంచిదైతే అదే చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి డోర్ క్లోజ్ అయితే మళ్ళీ తెరుచుకోదని అంటారు, కానీ ఇషాన్ కిషన్ మ్యాటర్ లో అది రాంగ్ అని ప్రూవ్ అయింది. సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది, టీం నుండి బయటకు పంపారు, కానీ డొమెస్టిక్ క్రికెట్ లో తను చేసిన ఫైట్ అతన్ని మళ్ళీ T20 వరల్డ్ కప్ లోకి తీసుకొచ్చింది. లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్ టాప్ ఆర్డర్ లో కావాలి, ప్లస్ వికెట్ కీపర్ గా బ్యాకప్ ఆర్ డైరెక్ట్ కాంపిటీషన్ కావాలి అంటే ఇషాన్ కిషన్ బెస్ట్ ఆప్షన్ అని అజిత్ అగర్ కూడా ఇదే పాయింట్ క్యాచ్ చేశారు. ఇక మన రింకు సింగ్ లాస్ట్ వరల్డ్ కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా ఉండి చాలా ఫీల్ అయ్యాడు, కానీ 2026 లో ఫినిషర్ కింగ్ గా టీమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. రింకు టీమ్ లో ఉంటే ఆ ధైర్యమే వేరు కదా భయ్యా. 20 రన్స్ లాస్ట్ ఓవర్, డోంట్ వరీ, రింకు ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ మళ్ళీ తెచ్చాడు. సో గిల్ ని పక్కన పెట్టడంతో ఇషాన్ అండ్ రింకు కి గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఇంకో పెద్ద ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ తర్వాత ఎవరు లీడర్ అని చూస్తే అందరికీ షాక్ ఇస్తూ అక్షర్ పటేల్ ని ముందుకు తెచ్చారు. ఎందుకు అక్షర్ పటేల్? సింపుల్ లాజిక్. హీఈస్ అ 3-dimensional ప్లేయర్. పవర్ ప్లే లో బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్ లో ఫ్లోటింగ్ రోల్ ప్లే చేయగలడు, టాప్ ఆర్డర్ కానీ ఫినిషర్ గా కానీ. సరే, ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం T20 వరల్డ్ కప్ 2026 కి ఇండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఒక లుక్ వేసేయండి, నోట్ చేసుకోండి. ఇది ఇండియా శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి స్పిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్. సో మనకి అగ్రెసివ్ స్టార్ట్ ఉంటుంది. 1 డౌన్ లో తిలక్ వర్మ, 2nd డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, 5th డౌన్ లో హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్ సింగ్. ఈ టీం చూస్తేనే ఆపోజిట్ టీమ్స్ వణుకు పుట్టాల్సిందే. ఫ్రెండ్స్, ఈ టీం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బ్యాటింగ్ డెప్త్ 8th పొజిషన్ వరకు ఉంది కదా, దీని గురించి మీరేమంటారు? సో ఫైనల్ గా చెప్పాలంటే BCCI మెసేజ్ క్లియర్. పాస్ట్ రికార్డ్స్ పనిచేయవు, కరెంట్ ఫామ్ అండ్ స్ట్రైక్ రేట్ మాత్రమే మాట్లాడతాయి. టీమిండియా ఫ్యాన్ గా ఈ అగ్రెసివ్ చేంజెస్ చూస్తుంటే వరల్డ్ కప్ మనదే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? శుభ్మాన్ గిల్ ని డ్రాప్ చేసి కరెక్ట్ చేశారా, లేదా ఇంకొక ఛాన్స్ ఇవ్వాల్సిందా? అలాగే ఇషాన్ కిషాన్ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ప్లేయింగ్ లెవెల్ ని పోస్ట్ చేయండి, డిస్కషన్ పెడదాం. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.